తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. కేరళలో బీజేపీకి చారిత్రక విజయం. ప్రజలకు కార్యకర్తలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు. బస్తర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో అమిత్ షా. నక్సలిజం రహిత ఛత్తీస్గఢ్కు ప్రార్థన. ఉప్పల్లో కట్టుదిట్టమైన భద్రత. మెస్సీ మ్యాచ్కు 3000 మంది పోలీసులు. డీజీపీ శివధర్ రెడ్డి. హైదరాబాద్కు మెస్సీ రాక. ఉప్పల్లో చారిటీ మ్యాచ్. ట్రాఫిక్ ఆంక్షలు. కోల్కతాలో మెస్సీ హడావిడి. ఆడకుండానే వెళ్లడంతో అభిమానుల ఆగ్రహం. ఓటమి బాధలో సర్పంచ్ అభ్యర్థి వినూత్న నిరసన. డబ్బులు తిరిగివ్వాలంటూ ఓటర్లకు అభ్యర్థన. కాలుష్య కోరల్లో ఢిల్లీ. ప్రమాదకర స్థాయికి ఏక్యూఐ. జీఆర్ఏపీ స్టేజ్ 3 ఆంక్షలు అమలు. జరీబ్ భూముల సమస్యలు నెలలో పరిష్కారం. సిఆర్డీఏ సమీక్షలో మంత్రి పెమ్మసాని కీలక ప్రకటన. రేవంత్ రెడ్డి పాలన పిల్లల పాలిట విజన్ కాదు, పాయిజన్. హరీష్ రావు తీవ్ర విమర్శలు. తెలంగాణ క్యూఆర్ కోడ్ చేనేత శాల్వా ఆవిష్కరణ. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. విద్యార్థులు విలువలు ఆచరించాలి. డాన్ బోస్కో స్వర్ణోత్సవాలలో మంత్రి లోకేష్. కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ అభ్యర్థులు విజయపదంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో 50 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడం రాజకీయంగా చారిత్రక మలుపుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. బీజేపీకి ఎన్డీఏకి ఓటు వేసిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎల్డీఎఫ్ యూడీఎఫ్ పాలనతో విసిగిపోయిన ప్రజలు వికసిత కేరళం కోసం ఎన్డీఏనే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని మోడీ పేర్కొన్నారు. ఈ విజయానికి కారణమైన బీజేపీ కార్యకర్తల శ్రమను ప్రశంసిస్తూ కేరళ అభివృద్ధి, ప్రజల జీవన సౌలభ్యం కోసం తమ పార్టీ అంకితభావంతో పనిచేస్తుందని మోదీ హామీ ఇచ్చారు. బస్తర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాతా దంతేశ్వరి భూమిలోకి వచ్చిన సందర్భంగా తన ఆకాంక్షను వెల్లడించారు. ఛత్తీస్గఢ్ పూర్తిగా నక్సలిజం నుండి విముక్తి పొందాలని, రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. అలాగే గిరిజన సోదరుల సంక్షేమం కోసం చేపట్టిన ప్రయాణం విజయవంతంగా పూర్తి కావాలని కోరుతున్నట్టు అమిత్ షా తెలిపారు. బస్తర్ ఒలింపిక్స్ వేదికగా క్రీడలతో పాటు శాంతి, అభివృద్ధి సందేశాన్ని ఆయన ఇచ్చారు. जब मां दंतेश्वरी की भूमि पर आया हूं तब मां के साथ मेरी एक ही प्रार्थना है कि समग्र छत्तीसगढ़ नक्सलवाद से मुक्त होकर खुशहाल होकर मेरे सभी आदिवासी भाइयों के कल्याण तक की यात्रा माई के आशीर्वाद से पूरी हो पाए. కోల్కతా స్టేడియంలో జరిగిన గందరగోళం నేపథ్యంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి హుటాహుటిన ఉప్పల్ స్టేడియంకు చేరుకున్నారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. మెస్సీ మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్టేడియం వద్ద 3000 మంది పోలీసులను నియమించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ కోల్కతాలో రోప్ పార్టీలు లేకపోవడం వల్లే అక్కడ గందరగోళం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తుందన్నారు. అక్కడ జరిగిన లోపాల నుండి పాఠాలు నేర్చుకుని ఉప్పల్లో పూర్తి అప్రమత్తతతో ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాత్రి 7:15 మెస్సీ స్టేడియంకు చేరుకుంటారన్నారు. మ్యాచ్ మొత్తం 15 నిమిషాలు ఉంటుందని, చివరి 5 నిమిషాల్లో మాత్రమే మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మైదానంలో పాల్గొంటారని స్పష్టం చేశారు. కేవలం క్రీడా స్ఫూర్తి, ఫుట్బాల్ ప్రోత్సాహమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ జీఓఏటీ టూర్లో భాగంగా ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో చారిటీ మ్యాచ్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ పరిసరాల్లో రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు దారి మళ్లింపులు అమల్లో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని సూచించారు. మెస్సీ సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఫలక్నామా ప్యాలెస్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఫోటో అవకాశానికి 60 మంది అభిమానులు 10 లక్షల రూపాయల చొప్పున చెల్లించగా ఆ మొత్తాన్ని యువ ఫుట్బాలర్ల అభివృద్ధికి వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో 15 నుంచి 20 నిమిషాల ఫ్రెండ్లీ మ్యాచ్ లో అపర్ణ, మెస్సీ ఆల్ స్టార్స్, సింగరేణి, RR9 జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ కు ముందు మెస్సీ డ్రిబ్లింగ్ స్కిల్స్ తో అభిమానులను అలరించనున్నారు. పెనాల్టీ షూటౌట్ తో విజేతలు నిర్ణయిస్తారు. మ్యాచ్ అనంతరం 20 మంది చిన్నారులకు మెస్సీ సహా స్టార్ ప్లేయర్లు శిక్షణ ఇవ్వనున్నారు. స్టేడియం పూర్తి స్థాయి సామర్థ్యంతో నిండే అవకాశం ఉందని నిర్వాహకుల అంచనాతో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం కోల్కతాకు చేరుకున్నారు. సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మెస్సీ పాల్గొన్నారు. అయితే ఎగ్జిబిషన్ మ్యాచ్ లో మెస్సీ ఆడతారని ఎదురుచూసిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. మెస్సీ మైదానంలోకి దిగకుండానే స్టేడియం నుండి వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలో ఫ్లెక్సీలు చించేయడం, కుర్చీలు, బాటిళ్లు మైదానంలోకి విసిరేయడం జరిగింది. బారికేడ్లు దాటి లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు అదుపులోకి తీసుకుని
తీసుకొని భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలు కొందరికి ఆనందాన్ని, మరికొందరికి కన్నీటిని మిగిల్చాయి. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఔరవానిలో సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి కల్లూరి బాలరాజు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఓటర్లకు డబ్బులు పంచినట్టు చెబుతూ ఎన్నికల్లో ఓటు వేయలేదని దేవుడిపై ప్రమాణం చేయండి, లేదా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతూ దేవుడి ఫోటోతో ఇంటింటా తిరిగాడు. కాంగ్రెస్ అభ్యర్థి 450 ఓట్ల మెజారిటీతో గెలవడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన బాలరాజు భారీగా ఖర్చు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని వేడుకుంటున్న దృశ్యాలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించి ఈరోజు ఉదయం ప్రమాదకర స్థాయికి చేరింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం 18 మానిటరింగ్ స్టేషన్లలో ఏక్యూఐ లెవెల్స్ 400కి పైగానే నమోదయ్యాయి. ఓవరాల్ ఏక్యూఐ 387గా ఉండగా వజీర్పూర్లో అత్యధికంగా 443గా నమోదైంది. జహంగీర్పురి, వివేక్ విహార్, ఆనంద్ విహార్ సహా అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సివియర్ కేటగిరీలోనే ఉంది. ఎన్సీఆర్లోని గాజియాబాద్, నోయిడాలో కూడా ఏక్యూఐ 422గా నమోదైంది. తీవ్ర కాలుష్యం నేపథ్యంలో అధికారులు జీఆర్ఏపీ స్టేజ్ 3 ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. ఢిల్లీలో అనవసరమైన నిర్మాణాలు, కూల్చివేత పనులు, క్రషింగ్, మైనింగ్ కార్యకలాపాలపై నిషేధం విధించారు. డీజిల్తో నడిచే పాత వాహనాలకు నగరంలోకి అనుమతి లేదు. విద్యాసంస్థలు హైబ్రిడ్ విధానాన్ని అనుసరించాలని, 5వ తరగతి వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. కార్యాలయాలు 50% సిబ్బందితో మాత్రమే పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. తీవ్ర కాలుష్యంతో ప్రజలు ఆరోగ్యంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. జరీబ్ భూముల సమస్యల పరిష్కారానికి నెల రోజుల సమయం పడుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. నేర స్వభావంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సిఆర్డీఏ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఉండవల్లి లేఅవుట్ అభివృద్ధి ప్రారంభమైందని, లంక భూముల సమస్యలు కూడా పరిష్కారమైందని తెలిపారు. రైతులకు కేటాయించిన 7,000కు పైగా ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉందన్నారు. భూ సమీకరణ చేయని భూముల్లో ఫ్లాట్లు పొందిన రైతుల సమస్యలపై ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడిన తర్వాత భూసేకరణకు వెళ్తామని తెలిపారు. వేరే ప్రాంతాల్లో ఫ్లాట్లు కావాలనుకునే వారికి లాటరీ ద్వారా కేటాయిస్తామని, పెద్ద ఫ్లాట్లకు కొంత సమయం అవసరమని స్పష్టం చేశారు. వాస్తు పేరుతో మళ్లీ మార్పులు కోరవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. 26 గ్రామాల్లో అభివృద్ధి పనుల డిపిఆర్లు సిద్ధం చేస్తున్నామని, వారం రోజుల్లో పూర్తి చేసి నెలాఖరులోగా పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాలు నిర్మించి సామాజిక మౌలిక వసతులు కల్పిస్తామని, రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్య పెంచుతామని హామీ ఇచ్చారు. బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్తో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిల్లల పాలిట విజన్గా కాదు, పాయిజన్ 2047గా మారారని మండిపడ్డారు. 160 మంది ఆటో డ్రైవర్లు చనిపోయినా రాడు, 116 మంది విద్యార్థులు చనిపోతే రాడు, 42% రిజర్వేషన్ల కోసం బీసీలు పోరాటం చేస్తున్నా రాడు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా ముఖం చాటేసి ఈరోజు ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వస్తున్నారంటూ విమర్శించారు. సీఎం విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఫుట్బాల్ ఆటలు, విదేశీ ప్రయాణాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, అదే డబ్బుతో విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెట్టలేరా అని ప్రశ్నించారు. విద్యార్థుల భద్రత, భోజన నాణ్యతపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ క్యూఆర్ కోడ్తో రూపొందించిన ప్రత్యేక చేనేత శాలువాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్ నివాసంలో ఆవిష్కరించారు. ఈ క్యూఆర్ కోడ్తో పోగు బంధానికి ఫోన్ బంధం కలుస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సిరిసిల్లకు చెందిన నేతన్న నల్ల విజయ్ కుమార్ నేసిన ఈ శాలువాలో తెలంగాణ చరిత్ర, ప్రముఖ దేవాలయాలు, కట్టడాలు, సాంప్రదాయాలతో పాటు కేసీఆర్ పాలనలో అమలైన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు పొందుపరిచారు. ఈ వినూత్న ప్రయత్నానికి కేటీఆర్ నేతన్నను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో 10 ఏళ్ల పాటు ప్రగతి పదంలో సాగిన పల్లెలు గత 2 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. పంచాయతీలను పట్టించుకునే పరిస్థితి లేదని, కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం పూర్తిగా గాడి తప్పిందన్నారు. ఈ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం భవిష్యత్తులో మరింత తీవ్రమవుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జీవితంలో విలువలు ఎంతో ముఖ్యమని, వాటిని విద్యార్థులు తప్పనిసరిగా ఆచరించాలని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రపాలెంలోని డాన్ బోస్కో పాఠశాల స్వర్ణోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి నూతన సైన్స్ ప్రయోగశాలను ప్రారంభించారు. పాఠశాల వ్యవస్థాపకుడు చిన్నప్ప విగ్రహానికి నివాళులర్పించిన లోకేష్ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. తన ఎదుగుదలలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. గురువులను ఎప్పటికీ మరవకూడదని విద్యార్థులకు సూచించారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.